హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఫ్రైడే రోజు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్యని 2 months అయిపోయింది వచ్చి. సో తను ఇంకా ఊరికి వెళ్ళాలి. ఎందుకంటే తనకి ఇక్కడ 2 monthsకే బోర్ కొట్టేసింది. ఎందుకంటే ఒక్కరే ఉంటారు, బట్ తనతో పాటు ఉండే ఫ్రెండ్స్ వాళ్ళందరినీ మిస్ అవుతుంది అనమాట. సో ఇంకా తను ఊరు వెళ్తా అంటే ఇంకా నేను పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ బయలుదేరుతామన్నమాట. అంటే మిడ్నైట్ అట్లా బయలుదేరి వెళ్ళాలి అనుకున్నాము. సో యాజ్ యూజువల్ ఇంకా ఫ్రైడే మార్నింగ్ వచ్చిందంటే చూడండి, ఇంకా నా పని అయితే ఇది. ఇంకా మార్నింగే పూజ కోసం అనేసి సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నా. రాగి చెమ్ము అయితే మోస్ట్లీ నేను కలసంకి రాగి చెమ్మే యూస్ చేస్తాను. బికాస్ రాగి రాబడి కోరుతుందంటారు కదా. సో అందుకు ఇంకా రాగి చెమ్మే నేను ఇప్పటినే కాదు, దాదాపు ఒక 10-15 years నుంచి నేను రాగి చెమ్మే యూస్ చేస్తున్నా. ఇంకేమన్నా స్పెషల్ అకేషన్ అట్లా ఉన్నప్పుడు మటుకు వెండి చెమ్ము అట్లా పెడతాను తప్పితే నార్మల్గా అయితే మనం కలసం పెట్టేది ఇదే అనమాట. సో ఇంకా ఈ పీతాంబరితో చాలా బాగా నీట్గా వెళ్ళిపోతుందండి. ఎంత మంచి షైనింగ్ వస్తుందో అసలుకి. రాగి కానివ్వండి, ఇత్తడి లేదంటే వెండి సామాన్లు అయినా సరే. అంటే నేను ఎక్కువ శాతం ఫస్ట్ పీతాంబర్ వేసి క్లీన్ చేసిన తర్వాత వెండి సామాన్లు రూపేర్ వేసి క్లీన్ చేస్తాను అనమాట. నీట్గా వెళ్ళిపోతుంది. అండ్ నేను డైలీ ఏం క్లీన్ చేయను కదా, వీక్లీ వన్స్ కాబట్టి బాగా ఇత్తడి సామాన్లు ఎంత బాగా నీట్గా వాష్ చేస్తే అంత నీట్గా షైనింగ్గా వస్తుందని చెప్పేసి సో ఫైనల్లీ కలసం అయితే పెట్టేసా. అంటే దానికి కూడా ముహూర్తం అంటే మంచి టైం చూసుకొని ఆ టైంలోపు కలసం ప్రతిష్ఠించేసుకుంటా అనమాట. అంటే ఫ్రైడే రోజు కదా, సో అమృత గడియలు అట్లా చూసుకొని ఆ లోపు కలసం అయితే ప్రతిష్ఠించేస్తా. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత అత్తయ్య సజ్జలడ్డు అంటాం కదా, సో సజ్జలడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇలా. సో ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటూ ఉంటాం మేము. సో అంటే ముందు రోజు నుంచి చెప్తూ ఉన్నారు, తీసుకురా చేసేస్తాను, నేను కూడా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను అని చెప్పేసి. మనకి ఇష్టం లేని పని ఏదైనా సరే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సజ్జలడ్డు పెద్దగా ఇష్టం ఉండదు నాకు. కాకపోతే ఇంట్లో మా వారు కానీ మా అత్తయ్య వీళ్ళిద్దరేనండి ఎక్కువ తినేది. సో తను వెళ్తుంది కాబట్టి ఇంకా వెళ్ళేటప్పుడు అది చేసుకొని తీసుకొని వెళ్దామని చెప్పేసి రెడీ చేస్తున్నారు. ఏం ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ సజ్జలు బాగా నీట్గా క్లీన్ చేసేసి బాగా కొంచెం ఎండలో ఎండబెట్టిన తర్వాత సో దాంట్లోనే కొన్ని బియ్యము, నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు, పల్లీలు ఇవన్నీ పౌడర్ వేసేసుకోవాలి. పల్లీలు మటుకు కొంచెం కచ్చాపచ్చగా మనం తినేటప్పుడు బాగా అంటే పండికి తగిలేలాగా కచ్చాపచ్చగా చేసుకోవాలి. సో ఆ పౌడర్ అంతా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టించాలి. కాకపోతే పిండి అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. సో ఇంక నెక్స్ట్ బెల్లం పాకం వేసేసి బెల్లం పాకంలో ఇలాచి బాగా దంచేసి వేసేసుకోవాలి. పాకం అంటే బాగా మరగకూడదు, జస్ట్ మనకి కొంచెం అట్లా ఒక్క బాయిల్ వస్తుంది కదా, అప్పుడు తీసేసుకుంటే అయిపోతుంది. నెయ్యి ఆల్రెడీ వేసి కలిపేసాం కాబట్టి పాకం వేసుకుంటూ ఇట్లా ముద్ద కడుతూ ఉండాలి. బియ్యం వేసాం కాబట్టి కొంచెం త్వరగానే గట్టి పడిపోతుంది ఇది పిండి లడ్డు అనేది. సో అంటే మనం బైండింగ్ కోసం సజ్జలు ఒక్కటే బైండింగ్ చేయడానికి రాదు కాబట్టి కొంచెం బియ్యం యాడ్ చేయాలి. సో దట్ మనకి మంచిగా లడ్డు లాగా వచ్చేస్తుంది. సో దీంట్లోనే నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే కేజీ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఒక 10-20 చేసిన తర్వాత మళ్ళీ పిండి కలుపుకొని మళ్ళీ లడ్డు కడుతూ ఉండాలన్నమాట. సో ఒక్కరితో కావట్లేదని చెప్పేసి ఇద్దరు కలిసి లడ్డు కడుతున్నారు. అండ్ నేను డిన్నర్ కోసం ప్రిపేర్ చేసి ఇంకా బట్టలు కూడా అవి సర్దుకోవాలన్నమాట. ఓన్లీ 1 డేనే, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాం. సో నైట్ బట్టలు అవన్నీ సర్ది పెట్టేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్. అంటే నేను పడుకోవడమే 11:30-12 అయిపోయింది. మళ్ళీ 1:30కి అంతా అలారం పెట్టుకొని లేచా అనమాట. ఎందుకు ఇంకా అన్నీ లేట్ అవుతూ ఉంటుంది. 3కి అంతా ఇక్కడ నుంచి బయలుదేరితే 6:30-7కి అంతా వెళ్ళిపోతాం కదా ఊరికి అని చెప్పేసి. సో అంటే అక్కడ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాకు ఏమంటారు పావుగడ, కర్ణాటక సైడ్ పావుగడ శనిదేవుని టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నా. ఎప్పుడు నేను అసలు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈరోజు May 31. సో ఇప్పుడు టైము 1:45 అవుతుందన్నమాట. అంటే ఎర్లీ మార్నింగ్, ఇంకా మిడ్ నైట్ అనుకోండి.
సో ఇంకొక 1 అవర్లో మేము ఇక్కడ నుంచి ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట. అంటే ఆల్మోస్ట్ మా అత్తయ్య వచ్చేసి 2 మంత్స్ అయిపోయింది. ఇంకా 2 మంత్స్ అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా తను. సో తను కూడా ఇక్కడ చాలా బోర్ ఫీల్ అవుతుంది. అండ్ ఈ 2 మంత్స్ ఉండడమే చాలా గ్రేట్. సో అందుకే మార్నింగ్ ఎక్కడ బయట కాఫీ అట్లా తీసుకోకుండా పాలైతే కాసి కాఫీ కలిపేస్తాను అనమాట. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి పిల్లలు కూడా కొంచెం ఇప్పుడు అందుకే 1:30కి అట్లా లేసాను అనుకోండి. సో 1:30కి అట్లా లేస్తే పిల్లలు కూడా ఫాస్ట్గా రెడీ అవ్వచ్చు. 3కి ఇక్కడ నుంచి బయలుదేరితే మనం ఊరికి వెళ్ళేసరికి 6:30, 7కి అంతా రీచ్ అయిపోతాం అనమాట. సో అందుకే ఇప్పుడైతే పాలు కాచి ఫాస్ట్గా రెడీ అయిపోయి పూజ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోదాం. సో అది ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను. టైం 1:30 కదా, నాకు డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. బికాజ్ 1:30కి అందరు పడుకునే టైం అండి. నేను అట్లా డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇంటి ముందు అంటే కొంచెం వర్షం పడిన చల్లటి గాలికి మిడ్నైట్ వచ్చి కుక్కలు పడుకుంటాయి అన్నమాట. సో దాని నీడ చూసేసరికి కొంచెం టెన్షన్ అనిపించింది. ఆ టైంలో కొంచెం అట్లా ఎందుకో భయం అనిపించింది అనమాట. అంటే కుక్కను చూసినా భయపడేదాన్ని కాదు, కానీ దాని నీడని చూసేసరికి చాలా మటుకు భయం వేసింది. సో అది ఇంకా అందుకే నేను డోర్ వేసుకొని పని చేసుకున్న తర్వాత బయట కసు చిమ్మాలి కదా. ఎక్కడైనా సరే అండి, ఫస్ట్ నేను ఎక్కడన్నా వెళ్తున్నానంటే ఇంట్లో నీట్గా చేసుకొని పూజ చేసుకున్న తర్వాతనే బయటకు వెళ్తాను అనమాట. అది ఒకటి సెంటిమెంట్ అని కాదు, అలవాటు అయిపోయింది అనమాట నాకు. అంటే నేను ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి పూజ చేసుకొని వెళ్ళడం అది బాగా అలవాటు అయిపోయింది. అండ్ అత్తయ్య కూడా ఇంకా ఊరు వెళ్తున్నారు కదా, అందుకే కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయిందనమాట. సో నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూలు అవన్నీ పెట్టేస్తే మా వారు వచ్చి దీపము పెడతారనమాట. సో నేను ఇంకా పూలు నిన్న నైటే తీసుకొని వచ్చాను దేవుడి కోసం అని చెప్పేసి. సో రెగ్యులర్గా తీసుకొని వస్తాను, కాకపోతే ఈరోజు కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. చామంతి పూలు ఏం లేకుండా ఓన్లీ మల్లెపూలే తీసుకొని వచ్చాను. సో నేను ఫాస్ట్గా రెడీ అయిపోతే ఒక్కొక్కరు అంటే ఇంకా ఎక్కువ స్టవ్ దగ్గర పని ఎక్కువ పెట్టుకోకుండా లేయడమే కొంచెం పాలు అయితే కాచాను అనమాట. కాచేసిన తర్వాత కాఫీ కలిపి పెట్టేస్తున్నా. అండ్ దాంతోపాటు నేను కొంచెం బ్రేక్ఫాస్ట్కి బయట ఎక్కడ చేతులే ఎందుకు అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉప్మా చేసేసాను అనమాట. ఉప్మా అయితే ఈజీ కదా, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అదైతే నాకు కొంచెం ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. సో అది కూడా మా వరకేలేండి. పిల్లలైతే ఇంకా బయటకు వెళ్ళినారంటే అస్సలు ఇంట్లోటివి అసలు ముట్టరనమాట. మనం ఎంత మంచిగా చేసినా సరే ఇంట్లో పిల్లలు టిఫిన్ చేయడానికి ఇష్టపడరు. ఎంతసేపు ఉన్నా బయట వెళ్ళామంటే బయటనే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో నేనైతే ఇంకా పువ్వులన్నీ పెట్టేసిన తర్వాత మా వారైతే పూజ చేసేస్తున్నారు. ఇంక ఈలోపు నేను కాఫీగా అవన్నీ కలిపేసి ఉప్మా చేసిన తర్వాత స్టవ్ దగ్గర కూడా నీట్గా పెట్టేసుకొని వెళ్ళాలండి. లేకపోతే నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో అదంతా కొంచెం క్లమ్జీగా ఉండడం, చెత్త అంతా అట్లే పెట్టేసి వెళ్ళిపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఏదైనా సరే కొంచెం నీట్గా చేసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. వచ్చిన తర్వాత మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత ఇంట్లో కానీ వంటింట్లో కానీ సామాన్లు ఉండడము లేదంటే ఇల్లు చెత్తగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు నాకు. సో అందుకే వెళ్ళేటప్పుడే కొంచెం ఇట్లా ఎర్లీగా లేస్తా. మనం 3 o'clock వెళ్ళాలంటే 1:30కి లేస్తే ఈ చిన్న పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో అదండి, నాలాగా రిలేట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే నాలాగా ఫోబియా ఉన్న వాళ్ళు ఉంటారు, బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోవడం, ఇంట్లోదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంట్లో ఫుడ్డే. సో అలాగా. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ సన్న రవ్వ ఉంటుంది కదా, పిల్లలు ఎలాగ తినరు అని చెప్పేసి నేను బొంబాయి రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం ఘీ, డ్రై ఫ్రూట్స్ కాజు వేసి చేస్తున్నా అనమాట. మనం ఎప్పుడైనా అర్లీగా లేయాలి అనుకున్నప్పుడు మటుకు నైట్ కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటేనే బెస్ట్. మనకి నిద్ర సరిగ్గా ఉండదు, దట్టు మనకి డైజెస్టింగ్ అవ్వదు కదా. సో మార్నింగ్ ఎట్లా ఉంటుందంటే అన్ఈజీగా అనిపిస్తుంటుంది, దానికి తోడు కొంచెం ఎలాగో అనిపిస్తుంటుంది. అందుకే నేను ఎక్కువ శాతం ఇట్లా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్రూట్స్ కానీ లేదంటే కొంచెం జావలాగా ఉండేటివి ఏవైనా సరే అవి తీసుకుంటూ ఉంటాను అనమాట.
సో ఇక్కడ కాఫీ 3/4 లీటర్ అయితే పాలు తీసుకున్నాను. సో దాంట్లో పిల్లలు పాలేం తాగరంటే వాళ్ళు కూడా బయటకు వెళ్తే ఇట్లా ఇంటి కాఫీనే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకా మా వారు పూజ చేసేసి ఇంక ఇక్కడైతే కొంచెం హెల్ప్ ఏం లేదులేండి, అంతా అయిపోయిన తర్వాత ఊరికే గరిటె పెట్టి ఇట్లా తిప్పుతుంటారు, అదే పెద్ద హెల్ప్ అనమాట. అంటే నాకు ఎక్స్ట్రా పని పెట్టకుండా ఉంటే చాలు, కొంచెం అంటే మళ్ళీ పని చేసుకున్న పనే చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే ఫ్లాస్క్లో ఇంకా వేడి కాఫీ అయితే పెట్టేసి షుగర్ అట్లే వేసేస్తా. మనం తాగాలనుకున్నప్పుడు కొంచెం అట్లా షేక్ చేసి తాగేస్తే అయిపోతుంది. సో బయట కాఫీ నచ్చదండి, దాంట్లో నీళ్ళు ఉంటాయి కానీ పాలు ఉండవు. టీ పౌడర్ ఉంటుంది కానీ టీ పౌడర్ కాదు, చక్కెర పాకం ఉన్నట్లు ఉంటుంది. సో అందుకే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా సరే ఇంటి ఫుడ్డే అంటాం కదా, అట్లా ఇంటి కాఫీనే, బయటది అస్సలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా. అత్తయ్య ఇంటికి అంటే మనం ఇప్పుడైతే మనకు పెద్దగా ఆకలి ఉండదు, బయటికి బయలుదేరుతున్నామంటే ఆకలి ఎక్కువ వేస్తుంటుంది అనమాట. సో స్నాక్స్ కానీ తినాలనిపిస్తుంటుంది, ఎందుకో తెలియదు బయటికి వెళ్ళినప్పుడు. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే పైన గీ వేస్తాను అనమాట. మనం తినే టైంకి డ్రై అయిపోకుండా కొంచెం లిక్విడ్గా ఉంటుంది అండ్ కొంచెం మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి సో అంత హాట్ క్యారియర్లో పెట్టేసుకొని, ఇంకా మా లగేజ్ ఏం ఎక్కువ లేదులేండి, బికాజ్ మనం ఈవినింగ్ అంతా వచ్చేస్తాం కదా, అందుకోసం. సో ఇట్లా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ లేస్తే పని హడావుడి ఇట్లా ఉంటుంది. ఈ శారీ ఎందుకు కట్టుకున్నా అంటే మనం పావుగడ వెళ్తున్నాం కదా, సో అక్కడ స్నానం చేసినప్పుడు మనం ఏదైతే బట్టలు వేసుకొని వెళ్తామో ఆ బట్టలు అక్కడే వదిలేసేయాలంట. సో నాకు తెలీదు, మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళి ఉన్నారు కాబట్టి, అత్తయ్య కూడా 1-2 సార్లు వెళ్ళి ఉన్నారంట. సో వాళ్ళు చెప్పారు, అందుకే ఇంకా నేను కొంచెం పాత బట్టలు అవన్నీ వేసుకుంటే అక్కడ వదిలేయచ్చు కదా అని చెప్పేసి. సో ఇంకా అన్నీ తీసుకెళ్ళాం కానీ వెళ్ళేటప్పుడు ఫ్లాస్క్ మర్చిపోయాం, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తున్నాం ఫ్లాస్క్, బికాజ్ మాకు కొంచెం మతిమరుపు ఎక్కువ అనమాట. ఎక్కడైనా వెళ్ళినప్పుడు హడావిడితో ఒకటి మర్చిపోతూ ఉంటాము. సో అందుకే ముందు రోజు నైటే అన్నీ సర్ది పెట్టేసుకోవడం చాలా ఉత్తమము. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 3:30కి అంతా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మంచిగా పాటలు వినుకుంటూ హాయిగా ప్రశాంతంగా, అక్కడ వెహికల్ ఎక్కామో లేదా పిల్లలు ఇద్దరు పడుకుండిపోయారు. సో వాళ్ళకి నిద్ర సరిగ్గా లేదు కదా, అందుకే బాగా పడుకుండిపోయారనమాట. మాకు వెహికల్ ఎక్కిన ఎమ్మటే నిద్ర వస్తుంటుంది, కాకపోతే కొంచెం టైంపాస్గా అట్లా మాట్లాడుకుంటూ ఒక 15-20 మినిట్స్ తర్వాత నేను ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు. సో మంచిగా రెస్ట్ అయితే తీసేసుకున్నా, అందులోనూ 1 అవరే కదా నేను పడుకుంది. 12 o'clockకి పడుకున్నా, 1:30కి అంతా లేచాను. సో అందుకే బాగా నిద్ర వచ్చేసింది అనమాట చల్లటి గాలికి. సో అదండి ఈరోజు చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. రేపటి వీడియోలో పావుగడ వెళ్ళాను కదా, సో దాని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.